హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు హనీ కేస్ యూట్యూబ్ ఛానల్. వచ్చిందండి వయ్యారి. సో యాక్చువల్గా మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూసింటారు కదా, నేను ఇంకా గోకర్ణ ఇంకా దండేలి వెళ్తున్నా. సో లెట్స్ ప్యాక్ అవర్ బ్యాగ్. రేపు మార్నింగ్ వెళ్తున్నాను ఫ్రెండ్స్, బట్ ఒక్క చెత్త కూడా పెట్టుకోలేదు. సో పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నేను ఏమేమి పెట్టుకుంటున్నాను, ఎక్కడెక్కడికి వెళ్తున్నాను, ఎలాంటివన్నీ కూడా నేను చెప్తా. సో నాతో పాటు కంటిన్యూస్గా ప్రతి మినిట్ చూడండి. చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. వై ఆర్ యూ నాట్ సబ్స్క్రైబింగ్ ఫ్రెండ్స్? నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. యాక్చువల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే కొన్ని బట్టలు తెచ్చుకోమన్నారు, బట్ మీకు తెలుసు కదా గర్ల్స్ అంటే మినిమం డే 1 అవుట్ఫిట్ మార్నింగ్, డే 1 అవుట్ఫిట్ ఈవినింగ్, అట్లా మెయింటైన్ చేయాలి. లేకపోతే ఇన్ కేస్ సడన్గా ఒకవేళ ఏ వర్షం పడితే బట్టలు తడిచిపోయాయి అనుకోండి, ఆ డే 1 అవుట్ఫిట్లో ఇంకొకటి ఉండాలి కదా. సో అలా ఒక డేకి అంటే 3 days వెళ్తున్నా కదా, సో ఒక 6 to 7 పెట్టుకుంటున్నా. సో ఒక క్యూట్ లిటిల్ ప్యాంట్ పెట్టాను, దానికి ఒక దీన్ని ఏమంటారో కూడా తెలియదు, హోల్ స్టాప్ అనమాట, స్టైల్. సో దీంతో పేరప్ చేస్తున్నా. ఇది ఏ రోజు వేసుకుంటానో నాకు కూడా తెలియదు, దేనికి వేసుకుంటానో నాకు కూడా తెలియదు. సో లైక్ ఒక రీల్ చేద్దాం అనుకుంటున్నా, అది అవుతుందో లేదో తెలియదు, బట్ చెప్తున్నాను. లైక్ అవుట్ఫిట్ చెక్ అనేది పెడుతున్నారు కదా, ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో అది అవదమ్మా, ఇలా నీట్గా సర్దుకోవాలన్నమాట. ఎలా అంటే పకోడీ పొట్లం లాగా, ఇడ్లీ పొట్లం లాగా చుట్టేసేయాలన్నమాట బ్యాగ్లో. బట్టలు మమ్మీ వాళ్ళు లేచినప్పుడే మడత పెట్టుకోవాలన్నమాట. లేదనుకోండి నాలాగా ఇట్లా పొట్లం చుట్టినట్టు చుట్టి బ్యాగ్లో సర్దుకోవాలి. నో ఆప్షన్. ఇది రియలైజేషన్. సో ఇది ఒక బ్లూ జీన్స్, దీనికి పేరప్ వచ్చేసి. సో నెక్స్ట్ అవుట్ఫిట్. సో ఇవన్నీ కలిపి ఇట్లా పొట్లం చుట్టాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఎవరికైనా చూపించండి రా. సో సెకండ్ అవుట్ఫిట్ నేను మీకు షార్ట్స్లో చూపిద్దాం అనుకుంటున్న అవుట్ఫిట్స్ ఏంటో. సో అందుకే ఇప్పుడు సరిగ్గా చూపించట్లేదు, ఏమనుకోకండి, పర్వాలేదు. సో ఇంకోటి వచ్చేసి జస్ట్ ఇన్ కేస్ ఇది ఒక కోట, నేను జూడియోలో తీసుకున్నట్టున్నా. సో ఇన్ కేస్ అంటే ఓవర్ కోట్ లాగా వేసుకోవడానికి బటన్స్ పెట్టాను, బట్ ఓవర్ కోట్ లాగా అంటే లోపల ట్యాన్ టాప్ అట్లా వేసుకుని పైన వేసుకుని ఇన్ కేస్ డే 1 అవుట్ఫిట్లో ఏదైనా ఇన్ కేస్ యూ నో గర్ల్స్ ఇన్ కేస్ మీన్స్. సో సేమ్ డే 2 వచ్చేసి సేమ్ మళ్ళీ జీన్స్ ప్యాంట్, బ్లాక్ జీన్స్ ప్యాంట్. దానికి తెలీదు ఫ్రెండ్స్, ఇదేదో పెడుతున్నాను, నాకు కూడా తెలీదు. సో క్యూట్ ఉంది కదా, 2 colors. ఇక్కడ చూసారు యానిమీ బొమ్మలు క్యూట్ ఉన్నాయి కదా మనలాగా. సో అవుట్ఫిట్ నెంబర్ 3 ఫర్ డే 2. డే 2లో అవుట్ఫిట్ నెంబర్ 1, సారీ, ఇందాక డే 1లో 2 పెట్టా కదా. సో డే 2లో ఫస్ట్ది పెడుతున్నా. తర్వాత వచ్చేసి ఫ్రాక్ అనమాట, సమ్ లిటిల్ క్యూట్ ఫ్రాక్, మీకు తర్వాత చూపిస్తాను కదా, అప్పుడు చూడండి. ఎందుకంటే బీచ్కి వెళ్తున్నాం, సో బీచ్ కోసం ఒక ఫ్రాక్ పెట్టా. అండ్ అంటే అక్కడి నుంచి మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాం. సో అక్కడ మ్యాండేటరీగా లైక్ శారీస్, హాఫ్ శారీస్ లేకపోతే చుడిదార్ డ్రెస్సెస్ మాత్రం వేసుకోవాలి. సో జీన్స్ ఇస్ నాట్ అలౌడ్. సో అలాంటప్పుడు మనకి ఇలాంటి క్యూట్ సెట్ అవుతాయి. సో ఇదొకటి. సో దీనికి ఇంకా చున్నీ ఎతకాలి, నేను వీటికి జ్యువెలరీస్ ఎతకాలి. బట్టలు ఎతకడం ఒకటి ఎత్తు అయితే వాటికి తగ్గ చైన్, బ్రాస్లెట్స్, వాచ్, ఎన్ని కష్టాలు. ఇది ఇన్ కేస్ అనమాట, దిస్ టాప్ ఫర్ ఇన్ కేస్ అది కాకపోతే. అండ్ ఇంకొకటి ఓవర్ కోట్ టైప్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఓవర్ కోటే. ఇంకొకటి వచ్చేసి ఇది జస్ట్ ఇందాక మీకు డే 1 అవుట్ఫిట్లో ఒకటి చూపించా కదా, జస్ట్ ఇలా పైన వేసుకోవడానికి. సో అలాంటిది అనమాట ఇది కూడా, జస్ట్ ఇన్ కేస్ పైన వేసుకోవడానికి. ఇలా మధ్య బ్యాగ్లో పెట్టాలి, మనకి రానప్పుడు మనం అదే చేయాలి. అండ్ ఇలా దెయ్యాలు తిరిగే టైంలో బట్టలు చదువుకుంటున్నాం అనమాట మనం. చెప్పులు పెట్టాలి, మళ్ళీ చెప్పులు కూడా లేవు ఫ్రెండ్స్. కొత్త చెప్పులు కొనుక్కోవాలంటే ఇప్పుడు మమ్మీ ఇస్తుంది అన్నమాట.
సో ఉన్న వాటిలో అడ్జస్ట్ అయ్యి వెళ్దాం. అండ్ మంచి మంచి రీల్స్ అవన్నీ సేవ్ చేసి పెట్టా, అవన్నీ చేసి అప్లోడ్ చేయడానికి వెయిట్ చేస్తున్నా. బట్ అవన్నీ జరుగుతాయో తెలీదు. ఇది కూడా అప్లోడ్ చేస్తాను లేదో కూడా నాకు తెలియదు. ఈ వీడియో తీద్దాం అనుకున్నా 2 hours బిఫోరే అనుకున్నా. బట్ మళ్ళీ ఎందుకులే అని అన్నీ సైకో అనమాట, మూడ్ మారిపోతూ ఉంటుంది. వద్దులే అనుకున్నా. మళ్ళీ సడన్గా 12 అవ్వగానే ఏంది సర్లే చేద్దాం, ట్రై చేద్దాం, ఏమైతే ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా. వస్తే నాయనో అమ్మో అమ్మో, ఏం సైకోగలరా మీరు. సో అవుట్ఫిట్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇయర్ రింగ్స్, చైన్, రింగ్స్, బ్రాస్లెట్స్, వాచ్. ఎప్పుడు టైం ఎంత అయింది? 1 అయింది. ఇవన్నీ ఎప్పుడు ఎతకాలి? ఇట్స్ ఓకే, కష్టాలు అమ్మాయిలకే వస్తాయి. సో చూద్దాం ఎంత టైం పడుతుంది. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. మీరు మాత్రం ఇలా ప్యాక్ చేసుకోకుండా కొంచెం నీట్గా ప్యాక్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇవంతా మన సరుకే. ఏమనుకుంటారు ఇవన్నీ? ఇయర్ రింగ్స్, చైన్స్. ఆలోచిస్తాను ఏమున్నాయని. ఇయర్ రింగ్స్, చైన్స్, బ్యాంగిల్స్ వెనకాల ఉన్నాయి, అవి వస్తాయి, ఆన్ ద వే వస్తాయి. ఇవి మాత్రం దీంతో కలిపి ఇవి మాత్రం మన సరుకు. ఏం సరుకు? ఇయర్ రింగ్స్ సరుకు, చైన్ సరుకు. సో వీటిలో ప్రపంచంలో ఏడ దొరికిన సరుకు మన కాడ ఉన్నదన్నా. మన ఆంగోళంలో ఎవడి కాడ లేదు ఇదే. అట్లాంటి సరుకు మన కాడ పెట్టుకుని మనం ఎవరినో వెళ్ళి అడిగేది ఏందన్నా? డిమాండ్ మనం చేయాలా? చేసుకుందాం. సో స్టెప్ వైజ్. స్టెప్ 1 ఏముందో చూద్దాం. యాక్చువల్గా ఇది మొన్న ఊరు వెళ్ళినప్పుడు తీసా. సో దీంట్లో ఏం లేవు. సమ్ క్యూట్ లిటిల్ బ్రాస్లెట్, ఇవన్నీ బ్లాక్ తర్వాత వచ్చేస్తాను. ఇయర్ రింగ్స్, ఇవేందో మరి, ఇవి కూడా ఇయర్ రింగ్సే. కానీ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఏ డ్రెస్కి ఏ సెట్ అవుతుందో తెలియదు, అది ప్రాబ్లం. ఇంకేం లేవు దీంట్లో, సరిగా లేవు. 10 rupees కాయిన్స్ ఉన్నాయి అండ్ 2 ఇయర్ రింగ్స్ అట్ట ముక్కలు ఉన్నాయి. స్టెప్ 1లో ఏం లేవు. సో ఇవి మళ్ళీ రిటర్న్ ప్యాక్ చేసేస్తున్నాం. స్టెప్ 2, ద మెయిన్ ఇంపార్టెంట్, చైన్స్. సిల్వర్ చైన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చౌకర్స్, ఇవన్నీ చైన్స్ అన్నమాట. ఎక్కడ ఎలా కనిపిస్తుంది? ఎస్, ఇవన్నీ చైన్స్. ఇవన్నీ వేసుకుని చూడాలంటే 24 hours వీడియో తీయాలి. సో అంత టైం లేదు కాబట్టి ఏవో కొన్ని సర్దుకుంటలేండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఈ బాక్స్ ఇట్స్ అ ఫేవరెట్ బాక్స్, ఎందుకంటే ఇది డైలీ యూస్ చేసే ఇయర్ రింగ్స్. ఇలా సేవ్ చేసుకోవాలన్నమాట, ఒకటే దాంట్లో పెట్టుకుని. ఇంకొక మల్టీ టాలెంట్ ఏంటంటే ఇదిగోండి, ఇలా మనకి ఇలాంటిది ఏదైనా దొరికితే దీన్ని గుచ్చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతిదానికి కవర్ పెట్టక్కర్లే, ప్రతిదానికి అన్నక్కర్లే, ఇట్లా గుచ్చేసుకోండి, వీటికి సరిపోతుంది. చూడండి బాగుందా? దీంట్లో ఏం పెట్టుకోవాలి అదొక టెన్షన్. ఇది చూడండి, ఇది క్యూట్ లిటిల్ లిప్స్, బాగుంది. ఇవన్నీ సపరేట్గా ఒకసారి చేద్దాం అనుకున్న ఎప్పుడో, కానీ మనకి బద్ధకం ఎక్కువ అనమాట. సో అందుకే చేయట్లేదు. ఇప్పుడు ఏదో ర్యాండమ్గా తీసాను కాబట్టి. ఇది ఐలైనర్ ఆలోచిస్తుంది. ఇది మస్కారా, నెయిల్స్. భయపడుకోండి అలా పడతాయి అంతే, భయపడలేదు. దీనికోసం 2 weeks నుంచి ఎతుకుతున్నా, ఇప్పుడు దొరికింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ వల్లే. పక్కకు పెట్టుకున్నాను. ఇవన్నీ సిల్వర్, ఇంకా డైలీ వేర్ బాక్స్ అనమాట ఇది. అసలు నేను ఏం చేస్తున్నాను వ్లాగ్లో, సర్లే అడ్జస్ట్ అవ్వాలి. స్టెప్ 3, ఇట్స్ అ బిగ్ వన్. ఇది వచ్చేసి ట్రెడిషనల్ అనమాట. ఎక్కువ గోల్డ్ ఇట్లాంటివి ఉంటాయి అనమాట, పెద్ద పెద్ద. భయపడకుండా అలా నాలోకి అది వస్తుంది అన్నమాట. ఏంటది? చంద్రముఖి ఇయర్ రింగ్స్ అని. ఓకేనా? భయపడకండి. ఈ డబ్బా అంతా అదే, మీకు ఏదైనా ఒకరోజు చూపిస్తాను ఖచ్చితంగా. అదొక డబ్బా. ఇంకొకటి ఇది స్వీట్ బాక్స్ అనమాట.
మన క్రియేటివిటీతో చంపేశాను కదా. స్వీట్ బాక్స్లో ఇక్కడ యాక్చువల్గా ఒక్కొక్కటి ఒక్కొక్క స్వీట్ పెట్టారు. సో దానివల్ల నేను ఒక్కొక్క ఇయర్ రింగ్స్ పెట్టాను. స్వీట్లు అనమాట ఇవి, అనుకోకుండా తినకుండా భయపడతారు. ఇయర్ రింగ్స్. సో ఇవన్నీ చిన్న చిన్న ఇయర్ రింగ్స్. అంటే ఇది ఖాళీగా ఉందని పెట్టాను కానీ దీనికి రీజన్ ఏం లేదు. దీనికి ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం కోసం డ్రెస్ ఎత్తుకుతున్నా. అంత ఉందన్నమాట మనకి వెనక, మామూలుగా ఉండదు. కాబట్టి డ్రెస్ కూడా దొరకట్లేదు. బాగుంది కదా. మీకు దీనికి కాంబినేషన్ అయినా ఆపోజిట్ కలర్ అయినా ఏదైనా డ్రెస్ ఉంటే నాకు సజెస్ట్ చేయొచ్చుగా ప్లీజ్. ఇవేందో మరి 10 రూపాయలకి వస్తున్నాయని అప్పట్లో కొనేసుకున్నాం. బాగానే ఉన్నాయి కానీ దేని మీద వేసుకున్నా అర్థం కావట్లేదు. బట్టలు కొంటా అంటే మా అమ్మ బయటకు గెంటేయడమే లేట్. చెప్పానా చంద్రముఖి వస్తుందండి ఇయర్ రింగ్స్ చూడగానే. దీనికి కాంబినేషన్ ఆపోజిట్ కలర్ డ్రెస్ ఉంటే నాకు సజెస్ట్ ప్లీజ్. ఇది నాకు 10 రూపాయలు ఆలోచించి ఏ డ్రెస్కి ఏం వేసుకోవాలో అన్నీ సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అప్పుడు దాకా మీరు ఉండలేరు. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.